హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నిన్నైతే మా ఇంటికి వచ్చాను. చూడండి, మా అమ్మ మళ్ళీ కొత్త బొక్కలు అయితే పెట్టుకుంది. కారబంతి అంట, ఏదో రకం పెట్టింది. మొత్తం పెరట్లో చూడండి, మొత్తం ఇవే ఉన్నాయి. కాకరకాయ తీగలే, ఎక్కడ పడినా అయ్యే. ఎప్పుడెప్పుడో వేసినాయి, మళ్ళీ ఇప్పుడు మొలకలు మొలుస్తున్నాయి. ఇవిగోండి ఎన్ని పెట్టిందో. ఇవేమో చిలక మొక్క పూలు. ఈ సంవత్సరం ఇలా అయ్యే వచ్చినాయి. మళ్ళీ ఇందులోనే రకరకాలు ఉన్నాయి. ఈ కారబందిలోనే డిఫరెంట్ కలర్స్ అంట. ఇవన్నీ నా చిన్నప్పుడు చూసాయి. ఈ రేక్కాయ చెట్లు మామూలుగా మా ఇంట్లో మరి పడి మొలిచింది. లాస్ట్ ఇయర్ మొలిచింది, ఇంకా అది పెరుగుతూనే ఉంది. ఇదంతా మొత్తం కప్పేసింది కాకర తీగ. లోపల ఎతికితే పిందెలు అయితే ఉన్నాయి, ఇంకా పెరగాలి. ఇదిగోండి కనిపిస్తుందా? లాస్ట్ ఇయర్ చూపించాయి కదా వీడియోలో. దగ్గర దగ్గర 6 కేజీలు కోస్తుంటాము. ఈ ఇయర్ ఎన్ని అవుతాయో. మా ఇంట్లో అయితే చెట్లు కరువు ఉండదు, అన్ని రకాలు ఉంటాయి. నా సపోటా చెట్టు ఇదిగోండి, కొత్తది బొప్పాయి మొక్క. మళ్ళీ ఇదేమైద్దో చూడాలి. కొబ్బరి అయిద్దో లేకపోతే నార్మల్దో. మల్బెరీ మరీ పెరిగిపోయిందని చెప్పి కట్ చేసింది మొన్న మా అమ్మ. ఇదిగోండి కొత్త ఈగురు అయితే పుట్టింది. ఇది ఊరికనే పెరిగిపోయింది, ఎవరైనా పెట్టుకోవచ్చు ఆర్డరు. ఆన్లైన్లోనే బుక్ చేశాను నేనైతే దీన్ని. ఎంత మంచిగా వచ్చినాయి 2 చెట్లు. ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. చూడండి ఇంకేమున్నాయి కొత్త మొక్కలు. తమలపాకు పెట్టాను, తమలపాకు కూడా చూసారా? మా అమ్మేమో ఇది ఆర్డర్ పెట్టమంటే పెట్టాను నేను. ఇది కూడా ఆన్లైనే పెట్టాను, కానీ పెద్దవి వస్తాయండి, చిన్న చిన్నవి వచ్చినాయి తమలపాకులు. చెట్లు అయితే 2 ఇచ్చాడు, కానీ బుడ్డవి వచ్చినాయి. ఇవి కూడా సేమ్ మొక్కలే, చుక్కమల్లి అంటారనమాట వీటిని. ఇందులోనే శంకుపూల మొక్క కూడా ఉంది, కానీ తీగలు పడిపోయినాయి పక్కకి. ఇది జామ చెట్టు ఇప్పుడు పడ్డది. ఇది మన యాపిల్ మొక్క. ఇది కూడా నేను ఆన్లైన్లోనే పెట్టాను, 200 పెట్టి పెట్టా యాపిల్ మొక్క అయితే. ఇదేమో బ్లూబెర్రీ, 150 పడ్డది నాకు. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ మనకి మల్బరీ ఫస్ట్ ఫ్రూటింగ్ చూపించాను కదా. ఈ ఇయర్ అయితే మల్బరీ తర్వాత ఈ బ్లూబెర్రీ పడిద్దేమో. ఇంత హైట్ అయిపోయింది ఊరికనే. నేను వీడియోలో చూసి బ్లూబెర్రీ మొక్క పెడితే ఎలా ఉండిద్దని చెప్పి ఆర్డర్ పెట్టా. మ్యాక్స్ నేను పెట్టిన మొక్కలన్నీ నేనైతే వెళ్ళి తెచ్చినవి తక్కువను, ఆన్లైన్లో బుక్ చేసినవి ఎక్కువ అనమాట. ఇదిగోండి యాపిల్, షిమ్లా యాపిల్ అటే కాదు, ఇటు కూడా పండి వచ్చేమో. నేను పెట్టాను, పెరిగింది కొంచెం హైట్. ఇవేమో గుత్తి వంకాయలు. నార్మల్ ఈ వంకాయలు అయితే పెట్టుకుంది మా అమ్మ, పచ్చడి పట్టుకునిద్దంట ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ 1 కేజీ అయింది. ఇదిగోండి మందార పూలు ఎన్ని పూసినాయో. మొత్తం నిండుగా ఉంది, రెడ్ కలరు. లాస్ట్ ఇయర్ దీనికి తెగులు పడ్డది. అటు ఇటు కట్ చేసుకొని మళ్ళీ ఏదో స్ప్రే కొట్టింది మా అమ్మ అయితే. మా అమ్మకు కూడా నాలాగే మొక్కలు పిచ్చి. ఈ రంగాన్ని ఫస్ట్ ఆమె నేను చూసుకునేది. ఇది మీకు తెలుసా, చింత చిగురు. దీంతో కూడా చట్నీ చేసుకుంటారు. కొన్నే పడ్డాయి, చూద్దాం ఎక్కువైతే అప్పుడు చూడవచ్చు. ఇంకొంచెం ఇటు సైడే లోపలికి వచ్చామనుకోండి, ఇవి కూడా మొక్కలే ఉంటాయి. మొన్న విత్తలు వేసాను అంది మా అమ్మ అయితే. మరి ఇదేమో నిమ్మకాయ మొక్క. ఇది నేను పెట్టడం స్వీట్ లెమన్ అని చెప్పి నేను 2 రకాలు పెట్టాను. స్వీట్ లెమన్ అని చెప్పి తీసుకొస్తే బత్తాయి మొక్క ఇచ్చాడు. అదేమో చిన్న ఇంత కాయలు కనిపిస్తాయి కదా, ఎల్లో కలరు. అది అనుకొని తెస్తే బత్తాయి మొక్క ఇచ్చాడు. సర్లే అని చెప్పి ఉంచేసాం. అది పెరగట్లేదు, తరగట్లేదు. కొంచెం హైట్ అయిపోయింది, ఆగింది. మరి ఎందుకో తెలీదు, అలా ఉంచేసింది మా అమ్మ. మట్టి కూడా వేసింది, కొత్త మట్టి. ఇదేమో ఇంత హైట్ అయ్యిందిలే అనుకుంటే పందికొక్కు ఇటు నుంచి గోడ కింద నుంచి వచ్చేసి ఇది కొట్టేసిందండి ఇంత హైట్ అవ్వగానే. మళ్ళీ ఇది రావడానికి చాన్నాలు పట్టింది. ముళ్ళు కూడా ఉన్నాయి దీనికైతే, కనిపిస్తున్నాయా? ఇదిగోండి ఎంత పెద్దగా ఉందో. ఇదేమో టమాటాలు. లాస్ట్ ఇయర్ అదేందో టమాటా విత్తనం వేస్తే గ్రీన్ కలర్లో పండింది. మా అమ్మ ఇంకా పండలేదని చెప్పి వదిలేస్తే పందికొక్కులు కూడా కొట్టేసినాయి. అవి ఎంతెంతలా ఉంది ఒక్కో కాయ అయితే. సర్లే అని చెప్పి దాని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ టమాటా రకమే అంతంట. సర్లేని ఇంకా మిగతాయి కూడా కోసేస్తే పచ్చడి చేసింది. పచ్చడి మాత్రం కేక్ ఉంది.
ఇది వచ్చేసరికి తామర పువ్వు అయితే కాదు, నేను అదే అనుకున్నా. అది కంద చెట్టు అంట, నాకు తెలీదు, నేనే పెట్టాను. ఏంటో అమ్మ కందగడ్డలు తీసుకొస్తే ఇంట్లో దాన్ని కొంచెం మొలక వచ్చింది. నేనేమనుకున్నానంటే చామదుంప మొక్క అనుకొని నాటాను. దానికి ఇట్లాగా ఈ ఆకులు అయితే వచ్చినాయి. అయితే భలే ఉన్నాయి. నీళ్ళు పడ్డా కూడా దీని మీద నిలబడతానే ఉండిద్ది భలే సిల్వర్ కలర్లో. ఇవేమో గులాబీ చెట్లు 4 పెట్టాను. అవి తవ్వే పందికొక్కులు మొత్తం. ఒకటే ఇంత హైట్ అయిపోయింది. ఆ లైన్ ఇంకా 2 ఉండాలి. పాడైపోయినాయి మొక్కలు అయితే. ఇదేమో నా సపోటా చెట్టు, మళ్ళీ ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. డజన్ కాయలు అయితే పడ్డాయి. చిన్న చెట్టు కదా, 3 ఇయర్స్ అయ్యి నేను సపోటా పెట్టి. ఏతర్లో ఈవెంట్లో ఉన్నప్పుడు కొన్నాను. ఈవెంట్ జరిగింది కదా మాది, లాంచింగ్, న్యూ కలర్స్ లాంచ్ చేసేటప్పుడు సిద్ధార్థ కాలేజ్ అక్కడ తీసుకున్నాను అనమాట, పౌల్ట్రీలో. 3 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఫ్రూటింగ్ అయితే పడ్డది, మంచిగా ఉంది కాయ అయితే. ఇవంతా మా అమ్మ కష్టార్జితం. మా అమ్మకి పూల మొక్కలు ఇష్టం, నాకేమో ఫ్రూట్స్. ఇవ్వండి కనకాంబరాలు, మల్లెపూలు. ఇందులో 2 రకాలు, గుండు మల్లి, బొండు మల్లి అని ఇస్తే. కానీ ఒక ఫ్లవర్ అయితే పెద్దగా ఉండదు, ఒకటే సరిపోద్ది, ఇంత తల నిండా. ఇంకా ఇదేదో మామూలు తీసుకొచ్చాను. ఇది కూడా ఏదో ముళ్ళ మొక్కే, చాలా ఉంటాయి ముళ్ళు దీనికి. ఇది బుడ్డగా ఉన్నప్పుడు తీసుకున్నా. ఇది కూడా ఇంత హైట్ అయిపోయింది. ఇవంతా లోపల కలబంద మొక్కలు ఉంటాయి కిందంతా. నాకు ఎప్పుడైనా కావాలంటే ఫేస్ ప్యాక్ పెట్టుకుంటా. ఆ మధ్యలో వాటర్ యాపిల్ ఉందనమాట, అది కూడా హైట్ అయిపోయింది. మా ఇంట్లో ఏదైనా మంచి హైట్ అయ్యింది. ఇది దగ్గర దగ్గర 100 ఏళ్ళ పైనే ఉండిద్ది. మా ఇంట్లో కొబ్బరి చెట్టు, మా నానమ్మ వాళ్ళ కాలం నాటి మొక్క. ఇంకా ఆ ప్లేస్లో కూడా వేస్ట్ తీసేస్తే ఈ ఇయర్ మట్టి వస్తే తోలిచ్చేసి ఇంకా అటు కూడా మొక్కలు పెట్టేస్తాము. మాది రేకులు కర్రలు అవన్నీ ఉంటే ఆ ప్లేస్లో అయితే పెట్టాము. అవంతా ఖాళీ చేపిస్తాం అన్నమాట. ఇదిగోండి ఆ కొబ్బరికాయలు మొన్న గాలి వానికి పడ్డాయి, ఇన్ని పడ్డాయి. ఇలా ఉంచింది. ఈ మొత్తం తీసిద్దంట, పీలు తీసిద్ది మా అమ్మ సాయంత్రం. ఇది ఒకటి చేపించుకుంది. 700 అంటే ఇది పంపు, 750. పెనాలు వెళ్ళి మరీ చేపించుకొని వచ్చింది కొబ్బరికాయలు తీసుకోవడానికి. అన్నీ పీల్ చేసి కొట్లో వేసిద్ది అనమాట, ఇంట్లో కాసినట్టు పెట్టుకొని. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.